ఈరోజు సింపుల్గా మటన్ కూర, కీమా ఫ్రై, చారునండి. మటన్లో కావాల్సిన సామాన్లు అండి. కీమాలోకి కూడా 4 టమాటాలు కోసుకున్నానండి. ఇదిగో పచ్చి మసాలా అండి, కొబ్బరి, గసగసాలు, ఎల్లుల్లిపాయ, మాది మొగ్గలు, చెక్కలు, యాలక్కాయ అంతా పొడిండి. మసాలా పొడికాయ ముద్ద బాగుంటుందండి మటన్లోకి. ఇదిగో అల్లము, వెల్లుల్లి ముద్దండి. 4 ఉల్లిపాయలండి ముద్ద చేసుకున్నాను. ఇవి మా చెట్టుని కాసిన పచ్చిమిరపకాయలండి. వారానికి ఇన్ని కాస్తుంది. అవే చీరుకున్నాను. పసుపు అండి, కారం అండి తగినంత వేసుకుంటాను. మామూలుగా బాక్స్ వేసుకున్నాను. మటన్ కూరకండి 3 స్పూన్లు నూనె, పెద్ద స్పూన్ ఇది. ఉల్లి ముద్ద వేసుకుంటున్నామండి. 4 ఉల్లిపాయలు. ఉల్లిపాయల ముద్ద పచ్చివాసన పోయిన దాకా ఫ్రై చేద్దామండి. మూత పెట్టుకుంటున్నాను. పచ్చివాసన పోయిందండి. మటన్ వేసుకుందాం. పెట్టుకున్న మటన్ అండి. ఇందులో ప్లాట్ లేదండి, అందుకనే ఇప్పుడు వేసుకుంటున్నాము. నీరు వస్తుంది, మగ్గుతుందని. మటన్ బాగా మగ్గిపోయిన తర్వాత మనం ఇది వేసుకుందాం. ఈ మటన్తో పాటే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుంటే మటన్ వాసన రాదండి. కొద్దిగా ఎక్కువే వేసుకోవాలండి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. స్పూన్ సాల్ట్ వేసుకుంటానండి, అది ఉడుకుతుంది. కలిసిపోద్దమ్మా, నీరు వస్తుంది కదా. మూత పెట్టుకుంటున్నానండి. చూసారా ఇంకా నీళ్ళున్నాయి, అయినా టమాటా వేసుకుంటే మగ్గిపోతుంది. మనకి మటన్ దుమ్ము తెలిసిపోద్దండి ఉడికిందా లేదన్నది. ఆ మటన్ దుమ్ముది ఉడికిపోయినట్టు మనం అర్థం చేసుకోవాలండి. టమాటా వేసుకుంటున్నానండి. పచ్చిమిర్చి అండి, ఈ మా చెట్టువే అండి. సాల్ట్ సరిపోయినంతండి. తర్వాత సరిపోతే మళ్ళీ చూసుకొని వేసుకుంటారు పిల్లలు. ఈ 4 వారాలు ఇబ్బంది అండి నాకు, చూడను కదా. పసుపు అండి, రెండు చెంచాలు పసుపు వేసుకున్నానండి. అంటే నీసు కదండి. కూరగాయలు అయితే 1 చెంచా చాలండి. కారం వేస్తున్నానండి. పచ్చిమిరకాయలు ఉన్నాయి కదా. నీసు కూరలో కొంచెం ఎక్కువ కారం వేసుకోవాలండి. చేపలైనా, మటన్ అయినా, చికెన్ అయినా. ఇదంతా మగ్గిన తర్వాత నీళ్ళు పోసుకుందామండి. నీళ్ళు మూత పెట్టుకుంటున్నానండి. ఇప్పుడు మటన్లో నీళ్ళు పోసుకుందామండి. కొంచెం కొద్దిగా నీళ్ళు పోసుకుందామండి. టమాటా మగ్గిందండి, అన్నీ మగ్గిపోయినాయి. నీళ్ళు పోసుకున్నాను. ఈ నీళ్ళు ఇంకాక మసాలా ముద్ద వేద్దామండి. ఇంకోండి ఎలాగైపోయింది. మూత తీసుకుంటున్నానండి. ఉడికిపోయింది. ముద్ద వేసుకోవాలి మనం. ఇంకోటి ముద్ద వేసుకుంటున్నాను. కొద్దిగా మసాలా ముద్ద ఎక్కువే వేస్తానండి నేను. మీరు తిన్నంత వేసుకోండి. అందరూ లోగా తినరు కదండి. ఇంకా సాల్ట్ వేయాలండి. మా మనవరాలకి నాకును క్యాబేజీ వేసుకోవాలి.
అవి వేపినప్పుడు చేపిస్తాను. కొత్తిమీర అండి, కరివేపాకు, తినేటప్పుడు చెప్తారండి మీకు మా పిల్లలు, నేనైతే తిన్నాను. ఆపేసుకుంటున్నాను. కీమాకండి ఇది ఫ్రైకి. కీమా ఫ్రైకి కళాయి పెట్టుకుని 3 గరిటెలు నూనె పోసుకున్నానండి. ఇంకొంచెం చిన్న ఉల్లిపాయ పేస్ట్ ఉంచాను, అది వేస్తున్నానండి. వెల్లుల్లి పేస్ట్ అండి, కీమా వేసుకుంటున్నామండి. కిల్లి వేయింటాడండి, ప్రతి వారము నా అమ్మాయికి బ్లడ్ బాగా పడుతుందని. కిల్లి తినడం వల్ల బ్లడ్ బాగా ఉంటుందండి, ప్రెగ్నెంట్ కదండి. కొంచెం సాల్ట్ వేసానండి ఉడకడానికి. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ పేస్ట్ కొంచెం. ఇది బాగా మగ్గిన తర్వాత ఉప్పు కారం వేసినప్పుడు మీకు చూపిస్తాను. కీమా తీసుకుంటున్నానండి. చెప్పాను కదండి, వారానికి ఎలాగైనా కూరలో 3-2 ఉంటాయి. రసం పెట్టాలండి. ఇంకాని శ్రావణ మాసం కదండి, నేను తిన్న నెలంతా 4 వారాలను పిల్లలకి మట్టుకి ఎప్పుడు వండుతానండి. మరి నేను తినకపోయినా బాధ పెట్టకూడదు కదండి. పసుపు వేసుకుంటున్నానండి స్పూన్లు. టమాటా వేయనండి, ఫ్రై కదండి. కారం అండి తగినంత. తిప్పుకొని అప్పుడు మసాలా ముద్ద ఉంది కదండి, అది కొంచెం వేసుకోండి. కీమా ఫ్రై అండి. ఇంకోండి మసాలా ముద్ద వేస్తున్నాను. అన్నీ కలిపిన ముద్ద అండి ఇది, కొబ్బరి అన్నీ. పచ్చిముద్దకి కొంచెం రుచి బాగుంటుందండి, కానీ ఎందుకంటే అప్పటికప్పుడు చేయలేక పొడి వేసుకుంటుంటాను. కరివేపాకు అండి, కైమా ఫ్రై అయిపోయిందండి. ప్రతిరోజు నేను అన్నం వార్చుతానండి. ఇలాగా వార్చిన అన్నం తింటే షుగర్ అయ్యి రావండి. కొంచెం కష్టమైనా వార్చుకుని వండుకోండి. మనకు సులువుగా ఉంటుందని కుక్కర్లో పెట్టుకుంటే జబ్బులు వస్తాయండి. కుక్కర్ పెట్టుకుంటే తొందరగా అయిపోద్దండి, కానీ మన ఆరోగ్యాలకు దెబ్బతింటది. వాచుకొని వండుకుంటే చాలా బాగుంటుందండి ఆరోగ్యం. ఇప్పుడు రసం. టమాటా చిన్న చింతపండు నుండి పేస్ట్ చేసుకున్నాను, వాటర్ వేసుకున్నాను. అబ్బోండి, ఇప్పుడు ఇది పొయ్యి మీద పెట్టుకుందాం. పసుపు అండి, సాల్ట్ అండి, పొయ్యి అంటించుకున్నా. పాప కారం అయితే తెల్లండి, చిన్న పాప. అది తిరగబడిన తర్వాత తాలింపు వేస్తాను. చారు మరిగిపోయిందండి, తాలింపు వేసుకోవాలి. ఒక్క గరిటె నూనె వేసుకుంటున్నానండి తాలింపుకి. వెల్లుల్లి, ఎండుమిరపకాయ తాలింపుకి. తాలింపు గింజలండి, కొంచెం మెంతులు,
చిన్నపిల్ల తిందండి కారం అయితే, అందుకే మిరపకాయ వెళ్ళిపోయా తాలింపు గింజలు వేస్తాను. మళ్ళీ అయ్యైనా వడగట్టినే తింటది కారం. కరివేపాకు వేసుకున్నామండి. అదే కళాయిలో క్యాబేజీ వేపుతున్నాను. తాలింపు గింజలు వేసుకుంటున్నానండి. అదే కళాయిలో ఎల్లుల్లిపాయ, మిరపకాయ, జీలకర్ర అండి. కరివేపాకు వేస్తున్నానండి. కడిగి పెట్టుకున్న క్యాబేజీ అండి. పచ్చివాసన రాకుండా కొద్దిగా అల్లం పేస్ట్ అండి. మూత పెట్టుకుంటున్నానండి. మూత తీసుకుంటున్నానండి. క్యాబేజీ కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను. సాల్ట్ వేసుకుంటున్నాను కొంచెం. కొద్దిగా కారం వేసుకున్నానండి. మసాలా పొడి అండి తీసుకుంటున్నానండి. ఇది ఫ్రై అయిన తర్వాత ఇంకా తగ్గుతుందండి. ఇందాక చూసారా పైకి వచ్చేసింది. నాకు క్యాబేజీ అంటే చాలా ఇష్టం అండి. మూత పెట్టుకుంటున్నానండి. మంట తగ్గించకుండా మగ్గిపోయిన తర్వాత చూపిస్తా. క్యాబేజీ మూత తీసుకుంటున్నామండి. క్యాబేజీ ఫ్రై చూసారా ఎంత అయిందో. చాలండి అది నాకు. ఆపేసుకుంటున్నానండి. ఇంకోనమ్మా క్యాబేజీ ఫ్రై నాకు, మటన్ అది ఏంటి కీమా ఫ్రై నాన్నకి, ఈ రెండు. ఇంకో రసం నీకు, రసం. ఇంకో తెల్లని వాచ్ నాన్న. చేసానమ్మా. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. నానమ్మ అంటని ఎంకరేజ్ చేయండి.